హాయ్ ఫ్రెండ్స్, ఇది చంద్రగిరి కొండ. ఇది చంద్రగిరి కోట కట్టారు కదా, కోటకి ఇదొక సైడు రక్షణ అనమాట. ఇదొక సైడ్ రక్షణ. మీకు అక్కడ చంద్రగిరి కోటకు ఉండే ఇది ఉండదు చూడండి, మీకు కనిపిస్తుంది. ఇది ప్రహరీ గోడ, చంద్రగిరి కోటకి ప్రహరీ గోడ. ఇది ఆటి వరకు అక్కడ వచ్చి ఒక దర్గా ఉండదు చూడండి. ఇదంతా ఒక చంద్రగిరి కోటకు దర్గా. మనం ఇప్పుడు చంద్రగిరి కోటకు వెళ్తున్నాము. మీకు అక్కడ కోట కాకుండా వేరే ఒక స్పెషల్ చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది చంద్రగిరి కోటకి కాంపౌండ్ గోడ మాదిరి అనమాట. ఇప్పుడు అక్కడ నేను లాంగ్ నుంచి తీసాను, అక్కడి నుంచి కనపడి ఉండదు. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది చూడండి మీకు క్లియర్గా. ఇది మొత్తం అండి వాటి వరకు, ఆ కొండ చివరి వరకు కట్టారు. మనం చంద్రగిరి కోటలోకి ఎంటర్ అవుతున్నామండి. చూడండి, ఓకేనా? అంటే నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి వీడియో పాస్ చేసి బండి నేనే తోలుకుంటూ తీస్తున్నానండి, ఏమనుకోవద్దండి. మీకు నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది కోటలోకి ఎంట్రీ. ఇదొక ఎంట్రీ, 2 ఎంట్రీస్ ఉన్నాయండి. ఇదొక ఎంట్రీ, ఆ పక్క ఇంకొక ఎంట్రీ ఉండదు చంద్రగిరిలో నుంచి. ఇది హైవేలో నుంచి ఎంట్రీ. ఇది హైవే, మన చిత్తూరు టు తిరుపతి టు బెంగళూరు హైవే వస్తుంది. హైవేలో నుంచి ఎంట్రీ ఇది చూడండి. ఇక్కడ పాత కట్టడం ఏదో ఉన్నింది ఫ్రెండ్స్, ఇది కొట్టేశారు చూడండి మీరు. అంటే పడిపోయిందేమో లేకపోతే ఎలా తెలియదు మనకి, కొట్టేశారు చూడండి. మీకు ఆ గోడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, మట్టితో కట్టిన గోడ ఇది. చాలా కాలమైంది, ఇంకా నిలిచిందంటే గ్రేట్. ఇది అంటే అప్పుడు వాళ్ళ ఇంజనీర్స్ అలా ఉండేవాళ్ళు. మట్టితో కట్టినా చూడండి, ఇంకా ఎన్నో ఏళ్ళు అవుతుంది, ఇంకా నిలిచే ఉంది చూడండి. అది అక్కడ ఒకటి ఉండదు, అక్కడ ఒక పీస్, ఆ లాస్ట్లో ఒక పీస్, 3-4 పీసెస్ ఉన్నాయండి ఇలా. ఇదే అండి రాజావారి కోట. అంటే రాజుగారు ఉండే, శ్రీకృష్ణదేవరాయలు ఉండేటువంటి హౌస్ అన్నమాట ఇది. చూడండి, లోపలికి ఏముండదండి. నాకు తెలిసి మీలో చాలా మంది వెళ్ళే ఉంటారు లోపలికి. నేను లోపలిగా చూపించేది, నేను ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ బాగుంటుంది అది. మళ్ళీ వచ్చి అక్కడ కొలను ఉందండి.
దాంట్లో ఎండాకాలమైనా కూడా, ఎంత ఎండాకాలమైనా కూడా అక్కడ వాటర్ ఉంటుంది అని అంటారు. కానీ అది అప్పుడు కట్టిన ఇంజనీర్స్ ఊరికే కాదు కదండి, వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు, మన పాత వాళ్ళు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఊరికే కాదు కదా. అది ఇక్కడ కనిపించేది మొత్తం రాయే అండి, పైన నుంచి కింద వరకు రాయే. అది ఆ స్లోప్ చూసుకొని దానికి కింద వీళ్ళు కొలను కట్టారు. కట్టడం వల్ల ఏమిరా అంటే మీకు పైనుంచి కూడా కనిపిస్తుంటుంది చూడండి. ఆ కట్టడం వల్ల మీకు ఎంత ఎండాకాలమైనా కూడా వాటర్ కిందికి అలా వస్తూనే ఉంటుంది. అంటే అప్పుడు ఇంజనీర్స్ తెలివితో కట్టారండి. అంటే రాజుగారి దగ్గర ఒక కొలను కట్టాలంటే దాంట్లో నీళ్ళు ఇంకిపోతే మళ్ళీ ఏమన్నా ఉందా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, అప్పుడు ఇంజనీర్స్ ఆ మాదిరి కట్టారండి. ఇది రాజావారి కోట ఇది. ఓకే, నెక్స్ట్ వెళ్దాం లోపలికి. అది వచ్చి రాణివారి కోట అండి, రాణివారి ఉండే హౌస్. అది మీకు జూమ్ చేస్తాను. అది రాణి ఉండే కోట. అది అంటే దాంట్లోకి ఇప్పటికి కూడా అలో లేదండి. నేను చిన్నప్పుడు కూడా వాళ్ళు లోపలికి అలో చేసేది లేదు. ప్రజెంట్ ఇప్పుడు కూడా అలో చేయడం లేదు లోపలికి, కోట లోపలికి ఎవరిని అలో చేయడం లేదు. ఓకే, ఇక్కడ మన ఏపీ టూరిజం వాళ్ళు ఒకటి పెట్టారు బోర్డు, అది కూడా చూపిస్తాను చూడండి. మీరు కావాలంటే చదువుకోండి. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ ఒకటి చూపిస్తానని చెప్పాను కదా, చాలా పాత కట్టడం, అది చూపిస్తాను రండి. కోటలో ఏముండదు నాకు తెలిసి, కోటలో కన్నా ఇక్కడ బయట ఒక ఇది ఉండదు, అది చూపిస్తాను రండి మీకు. నాకు తెలిసి కోటలోకి అందరూ వెళ్తారు, అక్కడికే ఎవరు వెళ్ళరు. అంటే 50% పీపుల్ అక్కడికి వెళ్ళరండి, కోట చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మీకు ఒకటి చూపిస్తాను. ఓకే, నేను చూపిస్తానన్న శ్రీకృష్ణదేవరాయల కోట, చంద్రగిరి కోట దగ్గర ఇది ఒక గుడి అండి. ఇది అన్కంప్లీట్గా ఉందండి. ఇది అంటే పూర్తిగా కంప్లీట్ అవ్వలే ఇది గుడి. అంటే ఆయన కట్టలేదో లేకపోతే మళ్ళీ ఏమైందో మనకు తెలియదు. అది నేను ఇక్కడ ఎవరినన్నా ఉంటే అడిగి కనుక్కొని ఈ వీడియోలోనే పెడతాను. చూడండి ఎంత ఆర్కిటెక్చరో చూడండి, మీకే తెలుస్తుంది. గుడి కానీ కంప్లీట్ అయింటే సూపర్గా ఉండిండండి. మీకు చూడండి ఒకసారి ఎంత బాగుందో చూడండి. ఇది గుడి కాంపౌండ్ గోడ. ఇది చూడండి ఎంత ఉండదు. ఓకే, లోపలికి వెళ్దామా గుళ్ళేకి. ఇది శివాలయం అండి, చాలా పాత శివాలయం. చూడండి మన వాళ్ళు ఇక్కడ వచ్చి తాగుతున్నారు కూడా. మన దేశ సంపద ఇదంతా. దీన్ని ఎలా వేస్ట్ చేస్తున్నారో చూడండి. ఏమి ఆర్కిటెక్చర్ చూడండి బ్రదర్. ఇది గుడి ముఖద్వారం బ్రదర్స్. చూడండి మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఓకేనా, ఇక్కడ వినాయకుడు బొమ్మ చూడండి. ఓకేనా, వినాయకుడు. ఇది టెంపుల్కి ఎంట్రీ అండి. గడప అంటారు కదా, గడపమాను ఆ మాదిరి గడప. చూడండి దానిపైన కూడా ఏం చెక్కారో చూడండి. సింగిల్ స్టోన్ కింది నుంచి పై వరకు కూడా
సింగిల్ స్టోన్తోనే ఏం కట్టారు చూడండి. ఎవరో ఋషి. సేమ్ ఈ పక్క కూడా అంతే, సింగిల్ స్టోన్, కింది నుంచి పై వరకు కూడా సింగిల్ స్టోన్. మధ్యలో ఎవరో ఎరగొట్టారు అనుకోండి. ఓకేనా. ఇది రాజగోపురం గుడికి. ఇది మన భూమి లెవెల్ కన్నా ఒక 10 feet 5 feet కిందకి మట్టి తీసేసి మళ్ళీ కట్టారు బ్రదర్స్. ఇది టెంపుల్ ఒక ప్రహరీ గోడ కాడ నుంచి మొత్తం 10 feet, ఒక 10 feet కానీ 10 feet కన్నా తక్కువే తీసి మళ్ళీ కట్టారు. ఇది చూడండి. సాహసం సినిమాలో బాయ్ చూశారు కదా, ఆ మాదిరే ఉంటుంది చూడండి. ఇది నేను కెమెరా లోపల పెట్టి చూపిస్తాను చూడండి బ్రదర్స్. చూడండి మొత్తం పాచి పెట్టిపోయింది వాటరు. స్టెప్స్ ఉంటాయి చూడండి, స్టెప్స్. చాలా పెద్ద బాయ్ బ్రదర్స్. ఇది గ్రిల్ వేసేసారు మొత్తము. ఇది ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరో చెక్కారు బ్రదర్స్. రాయి పైన వినాయకుడిది బాగుండదు. అన్నీ పడిపోయాయి బ్రదర్స్. మొత్తం పడిపోయాయి. చూడండి కలశం చూడండి బ్రదర్స్, ఏముండదో ఎంత బాగా చెక్కారో. కలశము సింగిల్ స్టోను, దాని తర్వాత ఒక స్టోను, 3 stones పైన మొత్తం ఏం చెక్కారు చూడండి. పైన నరసింహస్వామి, లక్ష్మీదేవి, నరసింహస్వామి ఎంత బాగా చెక్కారో చూడండి బ్రదర్స్. ఇది చాలా మంది చూడరు బ్రదర్స్. ఈ టెంపుల్ కూడా ఉండదని కూడా చాలా మంది పట్టించుకోరు అసలు. నేరుగా చంద్రగిరి ఫోర్ట్లోకి వెళ్తారు, వెళ్ళిపోతారు. ఇది శివాలయం ఇదేనండి. ఈ పక్క ఒక కలశం. గుడి కంప్లీట్ కట్టలేదు బ్రదర్స్. ఇది కంప్లీట్గా కట్టలేదు. ఇప్పుడు నందిని చూపిస్తాను చూడండి. ఎవరో దాని తల కూడా, నందీశ్వరుడి తల కూడా కొట్టేశారండి. నాకైతే బాధగానే ఉండదు, కానీ ఏం చేద్దాం. చూడండి లోపల టెంపుల్లో శివలింగం ఏం లేదు బ్రదర్స్, పెట్టలేదు, ప్రతిష్ట చేయలేదు బ్రదర్స్. నందీశ్వరుడు చూడండి. టెంపుల్ మటుకు చాలా బాగుంటుంది బ్రదర్స్. మీకు కొద్దిగా పాత టెంపుల్స్ చూడాలనుకునే వాళ్ళైతే ఈసారి వచ్చినప్పుడు చూడండి బ్రదర్స్. ఇక్కడ ఇది లోకల్గా అక్కడ ఆవులు మేపుకుంటారు, వాళ్ళు వచ్చి కట్టుకున్నారు బ్రదర్స్. ఇది అంటే వాళ్ళు రాళ్ళతో ఏదో కట్టుకున్నారు, కూర్చున్న అరుగు మాదిరి. ఇప్పుడు అమ్మవారి టెంపుల్, రాజరాజేశ్వరి టెంపుల్. శివుడు తాండవం చేసే ఫోటో చెక్కారు చూడండి బ్రదర్స్. స్టోన్ పైన ఎంత బాగుండదో చూడండి మీరే. శివతాండవం ఫోటో ఇక్కడ తమిళ్లో రాశారు బ్రదర్స్. తమిళ్ అనుకుంటా లాంగ్వేజ్ ఇది. మీకు ఎవరికన్నా తెలిస్తే చదవండి బ్రదర్స్. ఇక్కడ ఇంకా లోపల రాజేశ్వరి టెంపుల్ అని లోపల అమ్మవారి విగ్రహం ఏం లేదు.
ఇది లోపల ఏం లేదు బ్రదర్స్. ఈ పక్క గణపతి, ఈ పక్క సుబ్రహ్మణ్య స్వామి, ఆ పక్క ఈ పక్క కొడుకు అమ్మవారికి. చాలా పాత టెంపుల్ బ్రదర్స్. ఇది మొత్తం స్టోన్తోనే కట్టారు, ఎక్కడే కానీ ఏమి వాడలేదు, మొత్తం స్టోనే బ్రదర్. కింది నుంచి మొత్తం స్టోన్తోనే కట్టుకుంటూ వచ్చారు. చూడండి ఎంత బాగా ఉండదో చూడండి బ్రదర్స్. చాలా పాత టెంపుల్. ఇది అమ్మవారికి అభిషేకం చేస్తే అభిషేకం వాటర్ బయట వచ్చే ఇది బ్రదర్స్. నెక్స్ట్ శివాలయము, మనం మెయిన్ శివాలయం అని చెప్పాను కదా, అదే చంద్రగిరి ఫోర్ట్ బ్రదర్స్. ఇక్కడ ఇది శివాలయం బ్యాక్ సైడ్ బ్రదర్స్. ఇది ఇంతకుముందు నందీశ్వరుని చూపించాను కదా, ఆ శివాలయం బ్యాక్ సైడ్. ఇది ఎంత బాగుండదు చూడండి బ్రదర్స్, చాలా సూపర్గా చేశారండి. మొత్తం స్టోనే బ్రదర్స్, ఎక్కడే కానీ కింద బేస్ మట్టం నుంచి మొత్తం స్టోనే వాడారు, మొత్తం స్టోనే. ఇది గోపురం బ్రదర్స్ పైనది. ఈ పక్క ఒక కలశం, అదొక కలశం. డోర్ మాదిరి చెక్కారు చూడండి బ్రదర్స్. మనకు సింగిల్ స్టోన్ పైన డోర్ మాదిరి ఎంత బాగా చెక్కారు చూడండి. అదండి నందీశ్వరుడు వచ్చాడు. ఆ నందీశ్వరుడు లేకపోతే ఏం బ్రదర్స్, గోమాతలే కదా, వీళ్ళు కూడా కాపలా ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. మన శివయ్యకి ఎవరు కాపలా. గుడి అయితే సూపర్ బ్రదర్స్, చాలా బాగుంటుంది. మీరు ఈసారి వచ్చినప్పుడైతే కంపల్సరీగా ఒక 2 minutes ఆగి చంద్రగిరి ఫోర్ట్ కానించి పక్కనే బ్రదర్స్. ఇది చాలా మందికి అయితే తెలియదు అనుకుంటాను. చూడండి బాగుంటుంది టెంపుల్ ఇది, కానీ కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అంటే సూపర్గా ఉండింది ఇది. ఓకే బ్రదర్స్, ఇది మనం భూమి నుంచి, ఫస్టే చెప్పాను కదా, భూమి నుంచి ఒక 6-7 feet గుంత తీసి మళ్ళా ల్యాండ్ చేశారని. ఆ స్టెప్స్ ఉన్నాయి చూడండి బ్రదర్స్. ఇది భూమి హైట్, మామూలు అక్కడ ఉండే ల్యాండ్ అది. ఆ హైట్ కాడ నుంచి అంత లోతు తీసి మళ్ళీ ఈ మొత్తం ఏరియా రెడీ చేశారు బ్రదర్స్. ఇది చాలా బాగా కట్టారు టెంపుల్. చూడండి ముఖద్వారము, గర్భగుడి, అదండి శివలింగం, భక్తుడు అభిషేకం చేస్తూ శివలింగం. శివాలయం బ్రదర్స్ ఇది. ఇక్కడ ఈ అవ్వని అడిగితే చెప్పింది, ఇక ఈ టెంపుల్ వచ్చి 1000 years బ్యాక్ నుంచి ఉండదు, వాళ్ళదే, శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళదే అని. నాది నేను ఎత్తుకొని వెళ్ళిన మైక్ పాడైంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను. ఇది 1000 years బ్యాక్ అంటే మెయిన్ ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గెస్ట్ హౌస్ మాదిరి అనుకోండి, మెయిన్ ఉండేది కదా అక్కడ.
ఇది గెస్ట్ హౌస్. ఇక్కడి నుంచే వెళ్ళేవంట తిరుమలకు కూడా. మొత్తము అన్నీ పూజా సామాగ్రి మొత్తం అన్నీ ఇక్కడి నుంచే వెళ్ళేవంట. అవ్వ వచ్చి అది చెప్పింది బ్రదర్స్. అవ్వ శ్రీకృష్ణదేవరాయల టెంపుల్ కోటకు సంబంధించిన ఇదే అంట. ఇది టెంపుల్ కూడా శివాలయం. ఇది నా మైక్ ప్రాబ్లం వల్ల ఇది నేను ఇంటికాడికి వచ్చి మళ్ళీ ఎడిట్ చేసి పెడుతున్నాను బ్రదర్స్ మీకోసం. అంటే ఏమో ముందు తరం వాళ్ళకైతే ఇంకా బాగా తెలిసి ఉంటుందని నా అంచనా. ఏమో ఒక 50 years ఉండొచ్చు, 50 ఉండొచ్చు. అది మన శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఎవరన్నా తప్పు చేస్తే ఊరి తీస్తారు కదా, అదే బ్రదర్స్. అది చూడండి మీకు క్లారిటీగా కనిపిస్తుంది. అక్కడ పెట్టి ఊరి తీసేవాళ్ళంట ముందు ఆ కొండ పైన. అది మళ్ళా ఇది ఇంతకుముందు చెప్పాను కదా మీకు టెంపుల్ అని, రాజరాజేశ్వరి దేవాలయం శివాలయం టెంపుల్ బ్రదర్స్. అమ్మవారి టెంపుల్ కూడా అది టెంపుల్. అది నేను ఇంతకుముందు చూపించింది. ఇది బోర్డు మాదిరి ఉంటుంది. ఇది లాస్ట్ ఎంట్రన్స్, కోటకి లాస్ట్ ఎంట్రన్స్ దగ్గర. అంటే ఈ ఎంట్రన్స్ దాటుకుంటే ఇంకా నెక్స్ట్ కోటలోకే ఎంట్రీ. ఇది లాస్ట్ మన రాణి వారి కోటతో ఈ వీడియో ఎండ్ చేద్దాం బ్రదర్స్. ఓకేనా, బాయ్.